అయితే ఇప్పుడు మనం బతుకమ్మ సంబరాల్లోనూ ప్రస్తుతం ఇక్కడ మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల్లో అయితే మనం పాల్గొంటున్నాం. ఇక్కడ వీళ్ళు ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారు ఏంది అనేది ఒకసారి వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో మ్యామ్ చెప్పండి, ఎప్పటి నుంచి చేసుకుంటున్నారు ఇక్కడ సంబరం? ఇక్కడ సంబరాలు ఒక 3 years నుంచి చేస్తున్నాము. ఏంటంటే బతుకమ్మ అనేది మనకు బతుకు తెరువు ఇచ్చిన బతుకమ్మ కాబట్టి ప్రతి ఒక్క మహిళ బతుకమ్మ ఆడాల్సిందే. బతుకమ్మతోని మనము ఎంతో బంధాలు ఉన్నాయి. బతుకమ్మ అంటేనే మన అందరికీ బంధంతో కూడినది. 9 రోజుల పండుగ. ఈ 9 రోజులు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు ప్రతి ఇంటిలో ఈ బతుకమ్మ చేయడం అనేది అందరికీ ఆనవాయితీగా వస్తుంది. అలాగే నవరాత్రులు, శరన్నవరాత్రులు కూడా చేస్తారు. దుర్గామాతను కూడా కూర్చుండబెట్టి కూడా బతుకమ్మలు చేస్తూ ఉంటారు. అదేవిధంగా నేను ఇక్కడ మా మహాసభ రాష్ట్ర మున్నూరు కాపు సంఘానికి నేను జనరల్ సెక్రటరీ. నా పేరు పొన్న సునీత. ఓకే, ఇక్కడ ఇప్పుడు వీళ్ళంతా విచ్చేసిర్రు. చాలా వీళ్ళందరికీ ధన్యవాదాలు. మంచిగా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అసలు అన్ని టెన్షన్స్ మర్చిపోయి మంచిగా ఇది ఒక పండుగతో పాటు మనకి కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది. అదే విధంగా ఇక్కడ కమిటీ మెంబర్స్ మన మణికొండ వెంకటేశ్వరరావు అన్న గారు ఇక్కడ ప్రెసిడెంట్ మహాసభకు. అదే విధంగాను మన లింగిశెట్టి హనుమంతరావు గారు కూడా ట్రెజరర్ గా ఉన్నారు. అదే విధంగా లక్ష్మణన్న కూడా ఇక్కడ జనరల్ సెక్రటరీగా ఉన్నారు. ప్రతి ఒక్కరికి ఇక్కడ మహాసభలో ప్రతి ఒక్కరు చాలా వర్క్ చేస్తారు. అన్నలందరూ మా వెనకాల చాలా సపోర్ట్ ఉన్నది. వాళ్ళందరికీ మా యొక్క ధన్యవాదాలు. బతుకమ్మ సంబరాలకు మొత్తం వాళ్ళే అరేంజ్మెంట్ చేసి అంత మాకు అండదండలుగా ఇప్పుడు తంగడి ఊళ్ళు తేవాలంటే అన్నలు కావాలి కదా, అదే విధంగా కంపల్సరీ కావాలి. అదే విధంగా మా అన్నలు కూడా మా ఎంబడి మా వెనకాల ఉండి ఇవన్నీ ఆడిపిస్తారు. మాకు అంత అరేంజ్మెంట్ చేస్తారు. మళ్ళీ భోజనాలు కానీ అన్ని వాళ్ళే చూసుకుంటారు. మాకు చాలా హ్యాపీ. ఇలాంటి అన్నలు దొరికినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. అదేవిధంగా మున్నూరు కాపు సంఘంలో కూడా అందరూ ఐకమత్యంగా ఉండి ఇలాంటి ప్రోగ్రామ్స్ ఎన్నో చేస్తారు. ఇదే కాకుండా బతుకమ్మ కాకుండా మళ్ళీ ముగ్గుల పోటీలే కానివ్వండి, ఉమెన్స్ డే కానివ్వండి, ఎన్నో ప్రోగ్రామ్స్, మ్యారేజ్ డే, ఇప్పుడు ఇక్కడ వేదిక ఇది వివాహ పరిచయ వేదిక జరుగుతుంది. అట్లాంటి వాళ్ళు ఎంతో మంది వచ్చి ఇక్కడ మ్యారేజ్లు సెటిల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. బయట పోతే మ్యారేజ్ బ్యూరోలకు ఎన్నో డబ్బులు పెట్టవలసి వస్తుంది. ఇక్కడ ఎక్కువ డబ్బులు లేవు, ఏం లేదు. ఖాళీ రిజిస్ట్రేషన్ ఫీజు చేసుకున్నామంటే ఇక్కడ మన మహాసభలో అందరికీ మధువులకు అందరు ఎవరో పెళ్లి కాని వాళ్ళు ఉన్నారో ఇక్కడ వచ్చిన వాళ్ళకి అందరికీ పెళ్లిళ్ళు అవుతాయి. జై మున్నూరు కాపు, జై మున్నూరు కాపు. నేను పొన్న సునీతని. మ్యామ్ చెప్పండి, మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటారు? ఇక్కడైతే 30 సంవత్సరాల నుంచి మా పెద్ద అన్నవాళ్ళు చేస్తున్నారు. కాకపోతే మా మహిళా విభాగం ఏర్పడైతే 2 years నుంచి. ఇది 2వ సంవత్సరం బతుకమ్మ స్టార్ట్ చేయడం. మా కాచిగూడ మహాసభలో అన్నవాళ్ళు మాకు చాలా సపోర్ట్ ఇస్తారు. మాకు అలాగే ఏమన్నా కావాలన్నా వాళ్ళు సపోర్ట్ ఇచ్చి మాకు బతుకమ్మ ఆడడానికి అన్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ప్రతి సంవత్సరం రోజు చేసుకుంటారా మ్యామ్ నవరాత్రి? అన్ని రోజులు? ఈరోజు 6వ రోజు చేసుకుంటాము. మా అందరం కమిటీ వాళ్ళందరం మహిళలు అందరం కలిసి ఈరోజు 6వ రోజు తీరు పూలతో రోజు ఒక బతుకమ్మ పేర్చుకొని మహిళలు అందరము ఎంతో సంతోషంగా ఆడుకుంటాం. ఆడపడుచులందరం అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు. జై మున్నూరు కాపు, జై మున్నూరు. సో మ్యామ్ చెప్పండి, ఎన్ని ఇయర్స్ నుంచి మీరు సెలబ్రేట్ చేస్తారు? మేము 30 years నుంచి ఈ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. సో చాలా హ్యాపీగా ఉంది. నాకు కూడా ఇలా రావడం, అందరితో సెలబ్రేట్ చేసుకోవడం చాలా మనస్ఫూర్తిగా వచ్చాను. సెలబ్రేషన్ చేస్తున్నాను, ప్రతి ఒక్కరితో ఎంజాయ్ చేస్తున్నాను. బతుకమ్మ చాలా బాగా చేశారు. ప్రతి బతుకమ్మ నిండుగా కనిపిస్తుంది. చూడంగానే మనసు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో నేను బతుకమ్మ కాబట్టి చాలా ఇష్టంగా మేము పూజిస్తాము. ఈ ఫెస్టివల్ని, దేవుణ్ణి కూడా చాలా ఇష్టంగా మేము పూజిస్తాము. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం రావడం. అయితే ఈ రోజు మన బతుకమ్మ సంబరాల్లో భాగంగా ఇక్కడ మున్నూరు కాపు సంఘం వాళ్ళు ఏర్పాటు చేసిన బతుకమ్మ సంబరాల దగ్గర అయితే ఉన్నాం. సో ఒక్కసారి ఇక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ తో మాట్లాడి వాళ్ళు ఎన్ని ఇయర్స్ నుంచి ఇవన్నీ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. సార్ ఎన్ని ఇయర్స్ నుంచి మీరు ఇక్కడ ఇవన్నీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు? ఈ కార్యక్రమం బతుకమ్మ సంబరాలు మనం తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి కూడా బతుకమ్మ సంబరాలు మన దగ్గర కూడా తెలంగాణ రాష్ట్ర మహాసభ ఆధ్వర్యంలో జరుగుతున్నది. ప్రతిసారి వల్ల ఈసారి కూడా జరిగింది. ఇంత వర్షం ఇంత ఇది ఉన్నా కూడా, ఎంత వెదర్ టెంపరేచర్ ఎంత భయపెట్టించినా కూడా ఈరోజు మా మహిళా సోదరుమణులు ఏదైతే ధైర్యం చూపెట్టిందో వాళ్ళకి రియల్గా కూడా హ్యాట్స్ ఆఫ్. సీఎం రేవంత్ రెడ్డి గారు అసలు బతుకమ్మ కుంట ప్రోగ్రామ్ని ఈరోజు పోస్ట్పోన్ చేసుకున్నారు. కానీ మేము మాత్రం ఈరోజు ఇక్కడ ప్రోగ్రామ్ చేసి సక్సెస్ చేసినాము. దానికి అమ్మవారి కరగ కటాక్షాలు మా వెంబడి ఎప్పుడు ఉన్నాయని చెప్పేసి మీకు ఈ సభాముఖంగా కూడా తెలియజేస్తున్నాను. ముందుగా మీ శ్రీరామ్ ఛానల్ వారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు మళ్ళీ పునఃప్రారంభిస్తున్నందుకు వారు ఇలాగే విజయవంతంగా ఈసారి కనీసం
అన్ని ఛానల్లో కన్నా కూడా ముందుండి అందరినీ అన్ని విషయాలు కవర్ చేస్తూ తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా విశేషాలు కవర్ చేస్తూ ఛానల్లో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించాలని చెప్పి నీతిగా నిజాయితీగా ఉన్న అన్ని వాస్తవాలన్నింటిని కూడా బయట పెట్టుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర ముఖ్య మహాసభ ఆధ్వర్యంలో నేను అధ్యక్షుడిగా మిమ్మల్ని కోరుతున్నాను. అదేవిధంగా ఈరోజు జరుపుకుంటున్న బతుకమ్మ సంబరాలు యావత్ తెలంగాణలో కాకుండా ప్రపంచం మొత్తంలో కూడా హిందువులు ఎక్కడైతే ఉన్నారో మన తెలుగు వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా సాంప్రదాయబద్ధకంగా జరుపుతున్నారు. కాబట్టి వారందరికీ కూడా ఈ సందర్భం ఈ దేవి నవరాత్రుల సందర్భంలో వాళ్ళందరికీ కూడా ఆ దేవి కరుణ కటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వాళ్ళందరూ సుఖ సంతోషాలతో అందరూ కూడా కలిసిమెలిసి ఉండాలని, ఇలాగే మన తెలుగు సంస్కృతి యావత్తు భారతదేశంలో దినదినం పెరుగుతూ ఉండాలని చెప్పేసి మనసారా కోరుకుంటూ మీకు మీ ఛానల్కి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంతటితో ముగిస్తుంది. సరే, అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే ఇప్పుడున్న ప్రభుత్వం వాళ్ళు ఈ సంబరాలు మంచిగా చేస్తున్నారా అని అనుకుంటున్నారా? అమ్మ, గత ప్రభుత్వం వాళ్ళే మొదలు పెట్టారు. వాస్తవంగా చెప్పాలంటే బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళే మొదలు పెట్టారు. ఎవరు మొదలు పెట్టినా దాన్ని కంటిన్యూ చేస్తున్నారు. కాబట్టి అది మనందరికి కూడా తెలుగు సంప్రదాయాన్ని మొత్తం యావత్ భారతదేశానికి కాకుండా యావత్ ప్రపంచ పరంలో కూడా ఎక్కడైతే తెలుగు వాళ్ళు ఉన్నారో అక్కడ అన్ని చోట్లలో కూడా ఎంత గర్వంగా చేస్తున్నారంటే సాంప్రదాయబద్ధంగా చేస్తున్నందుకు వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియాలి. గత ప్రభుత్వం చేసినా ఈ ప్రభుత్వం కొనసాగిస్తున్నారు, పడేయలేదు. ఇంకా కూడా పెద్దగా చేయాలని చెప్పి వాళ్ళు కూడా ప్రయత్నం చేస్తున్నారు. గిన్నీస్ బుక్ రికార్డు కూడా చేయాలని చెప్పేసి వాళ్ళు ప్రయత్నం చేశారు. ఎందుకంటే ఈ వర్షాల వల్ల ఎవరు కూడా చేయలేని పరిస్థితిలో ఉన్నారు. ఇవాళ కాకపోతే మరు సంవత్సరం అయినా కానీ లేక ఇంకా 4 రోజుల తర్వాత అయినా కూడా జరిపే అవకాశాలు ఉన్నాయి ఈ ప్రభుత్వానికి కూడా. కాబట్టి ఈ సందర్భంగా ఈ ప్రభుత్వం కూడా ఈ పండుగను ఇట్లాగే నిర్వహించుకుంటూ ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మనసారా కోరుకుంటున్నాం. సార్, బతుకమ్మ సంబరాలు కాకుండా ఇంకేమైనా కార్యక్రమాలు చేస్తారా మీ కమ్యూనిటీ తరఫున? మా కమ్యూనిటీ మునూర్ కాపు కమ్యూనిటీలో ఇది తెలంగాణలోనే మునూర్ కాపు కమ్యూనిటీ చాలా పెద్ద కమ్యూనిటీ. 18% ఉన్న కమ్యూనిటీ ఏదైనా ఉన్నది అంటే బీసీలలో మునూర్ కాపు కమ్యూనిటీ మాత్రమే. మేము ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తెలంగాణ రాష్ట్ర మునూర్ కాపు మహాసభ ఆధ్వర్యంలో. మా దగ్గర ముఖ్యంగా వివాహ పరిచయ వేదికలు జరుగుతాయి. ప్రతి సంవత్సరం 2 సార్లు 2 పర్యాయం వివాహ పరిచయ వేదికలు జరిగిస్తాం. అదే కాకుండా అమ్మాయిలకు అబ్బాయిలకు ప్రతి సంవత్సరం కూడా అంటే సంవత్సరం పొడుగునా కూడా కంటిన్యూగా వారంలో 3 రోజులు ఎవరు కూడా ఏ కుల సంఘాల వాళ్ళు కానీ ఎవరు కానీ కూడా నిర్వహించలేకుండా అట్లాంటిది అతి తక్కువ ధరలో 2000 రూపాయలు తీసుకుంటూ భారతదేశం చుట్టుముట్టున్న అమ్మాయిలతో అబ్బాయిలు మునుక సంబంధాలు మన దగ్గర చేస్తాం. రెండోది ఎన్ఆర్ఐ సంబంధాలు కూడా మనం చేస్తాం. వాళ్ళకి 4000 రూపాయలు తీసుకొని చేస్తాం. ఇంత తక్కువ ధరలో బయట ఎవరు కూడా చేయరు. అది కూడా కులాన్ని దృష్టి పెట్టుకొని ప్రతి 6 నెలలకు మనం చేసే దీంట్లో సుమారు 100 నుంచి 150 వరకు సంబంధాలు కుదురుతాయి మన దగ్గర. ఎలాంటి ఖర్చు లేకుండా వాళ్ళు చేసుకుంటున్నందుకు కుల సోదరులందరూ కూడా కోరేది ఏంటంటే బయట పోయి బ్రోకర్ల దగ్గర అక్కడ రిన్యూవల్ చేసుకొని వాళ్ళ చుట్టూ తిరిగేదానికన్నా ఇక్కడ మునూర్ కాపు కులంలో మన కులంలో పరంగా చేస్తున్నాము. మన దగ్గర ఎన్నైతే సంబంధాలు ఉన్నాయో బయట ఏ బ్రోకర్ దగ్గర కూడా ఉండేయని చెప్పి గంట పదంగా తెలియజేస్తున్నాను. అన్ని రకాల సంబంధాలు ఇక్కడ ఉంటాయి, ఇంక్లూడింగ్ ఇది రెండో సంబంధాలకు కూడా మన దగ్గర మనం నిర్వహించడం జరుగుతుంది. వికలాంగులకు ఉచితంగా మనం వాళ్ళని రిజిస్టర్ చేసుకొని వాళ్ళకు కూడా వివాహాలు చూడడానికి మనం వంతు కృషి చేస్తున్నాం. ఎవరికి కూడా ఎలాంటి కమిషన్లు ఉండవు. ఇక్కడ ఏది చేసినా కూడా మనం మనస్ఫూర్తిగా చేస్తాం. అలాగే ఇలాంటి కార్యక్రమం కాకుండా బీద వాళ్ళకు పుస్తమెట్టెలు ఇవ్వడం, జిల్లాలన్నీ అనుబంధ సంస్థలుగా తీసుకోవడం, మండలాలను జిల్లాలను గ్రామాలను అందరిని అనుబంధ సంస్థలుగా తీసుకొని యావత్ తెలంగాణలో మునూర్ కాపు మహాసభ అంటే ఒక మాతృ సంస్థ. ఇది 1930లో స్థాపించబడ్డది. 1970లో దీన్ని రిజిస్టర్ చేయబడ్డది. కాబట్టి ఈ ఏదైతే సంస్థ ఉందో దీని మాతృ సంస్థగా యావత్ తెలంగాణలోనే ఇది ఒక్కటే సంస్థ ఉన్నది. మనం మిగతా అన్ని బుడగల్లాగా వస్తాయి పోతూ ఉంటాయి. కాబట్టి దీన్ని కూడా మనం పట్టించుకోవాల్సిన పరిస్థితి లేదు.
కాకపోతే మునూరు కాపు మహాసభ నిర్వహించే కార్యక్రమం మునూరు కాపు బిడ్డల గురించి ప్రచారం చేస్తాం. పార్టీలకు అతీతంగా మునూరు కాపు బిడ్డలు ఎక్కడైతే రాజకీయంగా ఎన్నికల్లో పోటీలో నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా మహాసభ తరఫున మహాసభ ఫ్రీగా వెళ్ళి వాళ్ళకి ప్రచారంలో పాల్గొంటుందని చెప్పి ఈ సభాముఖంగా మీకు తెలియదు. అదేవిధంగా ప్రజాప్రతినిధుల కార్యక్రమాలు నిర్వహిస్తాం. మనం ప్రజాప్రతినిధుల కార్యక్రమం ఎవరైతే గెలుస్తారో వాళ్ళందరికీ కూడా తప్పకుండా వాళ్ళను పిలిచి వాళ్ళకు ఘన సత్కారం చేసి మనం వాళ్ళకు గౌరవించుకోవడం. మునుగు కాపు మన బిడ్డలు కాబట్టి వాళ్ళందరూ కూడా పరస్పర అనుబంధాలు పెంచుకోవడానికి, సంబంధాలు పెంచుకోవడానికి పనిచేస్తాం. ఇదే కాకుండా మనం చేసే కార్యక్రమాలు ఏంటంటే నూతనంగా ఒక ఆస్తిని పర్చేజ్ చేసాం. 2 కోట్ల రూపాయలు పెట్టి ఆస్తిని కూడా పర్చేజ్ చేయడం. బషీర్బాగ్ నడిబొడ్డులో మనం ఒక ఆస్తిని పర్చేజ్. అదే కాకుండా మా దగ్గర ఏదైతే ఉన్నదో అన్ని లెక్కలు పారదర్శకంగా ఉంటాయి. చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారానే మేము అన్ని కూడా చేస్తాం. గతంలో కన్నా కూడా ఇప్పుడు మన దగ్గర ఏంటంటే నిర్వహించే కార్యక్రమాలను ముఖ్యంగా ఎక్కడైతే అకౌంట్స్ పారదర్శకంగా ఉంటాయో అక్కడ అన్ని కూడా సక్రమంగా జరుగుతున్నట్లు మనం చేస్తాం. మేము ఏదైతే నిర్వహిస్తున్నామో అకౌంట్స్ ఏదైతే చేస్తున్నామో గతంలో ఎవరు కూడా మనం ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేయకపోతున్నాం. మేము వచ్చిన తర్వాత ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేయడం, వాటి నుంచి రిఫండ్ లాగా తీసుకోవడము, అదేవిధంగా ఎగ్జామ్షన్ రావడము, ఎగ్జామ్షన్ కూడా మనం పర్మనెంట్ గా చేయడం, ఇవన్నీ కూడా చేసింది కాకుండా మనం ఇప్పుడు ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో అన్ని కూడా 100% సక్సెస్ గా నిర్వహించడం జరిగింది. దానికి ఇప్పుడు నూతనంగా వచ్చిన ట్రస్టీలు ఏదైతే ట్రస్టీ అంటే ఇప్పుడు ఈఓ గారు వచ్చారు మా విద్యార్థి వసతి, వారి సహాయ సహకారాలు కూడా మాకు ఆశీర్వాదాలు కూడా మాకు ఉన్నాయి. కాబట్టి ఈ రోజు ఇంత ఘనంగా ఈ కార్యక్రమం నిర్వహించుకోవడం జరుగుతుంది.